మన గత 3 రోజులుగా చాలా చక్కగా ఈ స్వచ్ఛ మహోత్సవం అనేది జరుపుకోవడం జరిగింది. సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సిన్సియర్ అప్రిషియేషన్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద స్కూల్ చిల్డ్రన్. చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు బయట ఎరెక్ట్ చేసిన స్టాల్స్ కానీ లేకపోతే మీరు డిస్ప్లే చేసినటువంటి నాలెడ్జ్ కానీ ఇమ్మాక్యులేట్. అసలు we didn't expect that. మేము కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా చేస్తారంటే. సో టాలెంట్ అంతా మన పిల్లల్లోనే ఉంది. మనం ఐడియాస్ కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మన పిల్లలు ఇచ్చినటువంటి ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలని చెప్పి కార్పొరేషన్ సిబ్బందికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్కి, అలాగే నెల్లూరు ప్రజానికాన్ని అందరికీ కూడా మీరు తెలిసి చూపించారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. అలాగే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏవైతే ప్రాజెక్ట్స్ చేశారో ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ లాజికల్ కన్క్లూషన్కి తీసుకురావడానికి ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్కి కూడా నేను చెప్పాను. ఏవేవైతే ప్రాజెక్ట్స్ వర్కబుల్, ఆ వర్కబుల్ ప్రాజెక్ట్స్ అందరికీ ఆ టీమ్నే లీడ్గా పెట్టి నెల్లూరులో ఒక లైవ్ ప్రాజెక్ట్ చేసి చూపిస్తాము. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఫినాన్షియల్ సపోర్ట్, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెన్స్ అన్నీ కూడా నెల్లూరు కార్పొరేషన్ చేస్తాము. ఇందాక చాలా మంది ట్రైన్ మీద ప్రాజెక్ట్ చేసి చూపించారు. అలాగే బిన్స్ మీద సెన్సార్డ్ బిన్స్ చూపించారు. మాకు 5 hours స్కావెంజర్ అని చెప్పి చూపించారు. సో వాటన్నిటినీ లైవ్ డిమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్స్ మన నెల్లూరులోనే ఎక్కడో కాకుండా ఈ స్కూల్ చిల్డ్రన్ ఆధ్వర్యంలోనే వాళ్ళ టీమ్ సూపర్విజన్లోనే లైవ్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం. సో చిల్డ్రన్ అంతా చేస్తారా? అవన్నీ లైవ్ చేసి చూపిస్తారా? సో వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ పిల్లలు చాలా మంది చాలా చక్కగా ప్రజెంటేషన్ చేశారు. ఎంత చక్కగా ప్రజెంటేషన్ చేశారంటే, నేను యాక్చువల్గా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ని ముగ్గురికి ఇద్దాం అనుకున్నాను. బట్ యు ఆర్ సో అమేజింగ్, యు ఆర్ సో కాంపిటేటివ్. ఐ సెలెక్టెడ్ క్లోజ్ టు 10-12 పీపుల్ మీలో. సో you have made my job very tough. సో ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి, ఎవరికి సెకండ్ ఇవ్వాలి, ఎవరికి థర్డ్ ఇవ్వాలి నాకే అర్థం కాలేదు. సో ఐ గేవ్ ఆల్మోస్ట్ 10-15 పీపుల్. ఫస్ట్ కొంతమందికి, సెకండ్ కొంతమందికి, థర్డ్ కొంతమందికి. సో ఇలాంటి కాంపిటీషన్ మన పిల్లల్లో ఉండాలి. అండ్ వీఆర్ ఆల్సో థింకింగ్ టు కమ్ అప్ విత్ ఎన్ ఐడియా. ప్రతి స్కూల్లో కూడా మన స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు. ప్రతి స్కూల్లో కూడా, ప్రతి వీధిలో కూడా మన స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ, అవేర్నెస్ చేయడానికి, తడి చెత్త, పొడి చెత్త అందరి చేత చేయించడానికి నగరపాలక సంస్థ అధికారికంగా ఎంత చేసినా కూడా గ్రౌండ్ లెవెల్లో చేంజ్ రావాలి అంటే పిల్లలు చెప్తే వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు చెప్పినట్లుగా తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేయమని చెప్పి నాకు తెలిసి మా అధికారులందరిలో కూడా ఎవ్వరూ జనాలకి పోసుకొచ్చినట్టు చెప్పలేరు. సో వాట్ ఐఎమ్ థింకింగ్, ప్రతి వీధికి ఒక స్వచ్ఛ అంబాసిడర్ని పెడతాం. ఆ వీధిలో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ కిడ్నే. సో దే విల్ గో అండ్ ఎక్స్ప్లెయిన్ టు దేర్ కిడ్స్. ఇందాక నేను చాలా మంది అడిగాను, చాలా మంది అడిగారు కదా, మీ స్ట్రీట్ని మీరు తడి చెత్త, పొడి చెత్త ఫ్లోర్ సెగ్రిగేషన్ చేసి చూపిస్తారా అని చెప్పి. రేజ్ యువర్ హ్యాండ్స్. యా, సో అంత చేసి చూపిస్తారా మీరు? వెరీ గుడ్, వెరీ గుడ్. సో యూ ఆర్ ద రియల్ అంబాసిడర్స్ ఆఫ్ స్వచ్ఛత ఇన్ నెల్లూరు. యూ పీపుల్ ఆర్ ద రియల్ అంబాసిడర్స్. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా, దిగ్విజయంగా ఆర్గనైజ్ చేసినటువంటి ఎంహెచ్ఓ గారికి, ఎస్సీ గారికి, డీసీపీ గారికి, ఏడీసీ గారికి, సెక్రటరీ గారికి, మేనేజర్ గారికి, డీసీ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చాలా తక్కువ టైంలో ఫైనలైజ్ చేసి ఆర్గనైజ్ చేసింది అనమాట. ఐ థింక్ హార్డ్లీ ఐ హ్యావ్ గివెన్ సమ్ 3-4 days టైం. 3-4 రోజుల క్రితం ఆలోచించి ఆర్గనైజ్ చేసింది. ఎందుకంటే ఏదో ఒక స్టార్ట్ ఉండాలి, ఏదో ఒక పుష్ ఉండాలి, ప్రజలందరికీ తెలియాలి మన కార్పొరేషన్ ఏం చేద్దాం అనుకుంటుందో. సో ఈ ఇన్ఫర్మేషన్ని ప్రజలందరికీ చేరవేయడానికి ఉన్నటువంటి ఈజియెస్ట్ ఆప్షన్ మేము అనుకున్నది, మార్పు అనేది ఎప్పుడు మన నుంచే స్టార్ట్ అవ్వాలని చెప్పి గాంధీ గారు ఎప్పుడు చెప్పారు. సో యూ బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ అన్నారు గాంధీ గారు. సో ఏదైతే మీరు మార్పు చూడాలనుకుంటున్నారో ఆ మార్పు మన నుంచే స్టార్ట్ అవ్వాలి.
సో ఆ మార్పు మన నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ముందు కార్పొరేషన్ సిబ్బంది నుంచే, కార్పొరేషన్లో పనిచేసేటువంటి వర్కర్ల నుంచే ఈ మార్పు అనేది స్టార్ట్ అవ్వాలి. ఇది మన నెల్లూరు మనందరి బాధ్యత అనే ఒక ఆలోచన, అనే ఒక స్ఫూర్తి, అనే ఒక విషయం మనందరికీ డైజెస్ట్ అవ్వాలి, మనందరి మనసుల్లో ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. I think the message has gone loud and clear to everyone. I hope this will bring some change in the way we administer the city. So, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పేరు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మన నెల్లూరు మన బాధ్యత అని చెప్పి we again want to tell every citizen of నెల్లూరు, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పౌరుడికి, నెల్లూరులో ఉండే వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సిటీ ఎవరితో కాదు, ఈ సిటీ విజయవాడలో కాదు, ఈ సిటీ విశాఖపట్నం వాళ్ళు కాదు, ఈ సిటీ ఢిల్లీ వాళ్ళు కాదు, ఈ సిటీ నెల్లూరు వాళ్ళదే. సో ఈ నెల్లూరుని క్లీన్గా ఉంచుకునే బాధ్యత మన నెల్లూరులో ఉండేటువంటి ప్రజలది. సో మన నగరం మన బాధ్యత, అంటే మన నెల్లూరు మన బాధ్యత. సో దీన్ని పై స్థాయిలో ఉంచుతామా, కింద స్థాయిలో ఉంచుతామా, లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్లుగా పనిచేస్తామా, ఆర్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా నడుచుకుంటామా అన్నది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలు ఎప్పుడైతే మనం వేసుకుంటామో ఆ సమాధానాలన్నీ వేరే పర్సన్ దగ్గర నుంచి వెళ్ళి అడిగి తెలుసుకోవాలని అవసరం లేదు. ఆ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్స్ మన మనసులోనే మన సొంతంగా మనకే తెలుస్తాయి అన్నమాట. సో బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెల్లూరు నగర ప్రజలకి రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, దయచేసి తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసేవాడు. దయచేసి మీ ఇంట్లో ఉన్నటువంటి గార్బేజ్ని మున్సిపల్ వాహనానికి ఇవ్వండి, బయట బెంచ్లో దయచేసి వేయకండి. సో ఎప్పుడైతే ఎందుకు తడి చెత్తని పొడి చెత్తని ఎప్పుడు మీరు ఇంత స్ట్రెస్ చేస్తారని నన్ను అడగచ్చు. మనము దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియడానికి నేను ఈరోజు పిల్లలందరి చేత స్టాల్స్ అనేది ఎలక్షన్ చేసి చూపించమని చెప్పాను. ఎవరైనా ఏ స్టాల్ అయినా వితౌట్ సెగ్రిగేషన్, అంటే తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయకుండా దాన్ని ప్రాసెస్ చేసి కానీ దాని నుంచి వెల్త్ని కానీ క్రియేట్ చేసి చూపించగలిగారా ఒక్కళ్ళైనా? సో మిక్స్డ్ వేస్ట్ అంటే రెండు కలిపినటువంటి చెత్త నిజంగానే చెత్త, రెండు విడదీసినటువంటి చెత్త సంపద. సో ఆ చెత్త నుంచి సంపద మనం క్రియేట్ చేయాలంటే తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి చేయాలి. సో we want to implement one innovative idea that is being done in other corporations. ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్కి అలాగే స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా వీఆర్ గోయింగ్ టు ఇష్యూ స్వచ్ఛత రిపోర్ట్ కార్డ్స్. సో స్వచ్ఛత రిపోర్ట్ కార్డ్స్ అంటే ఏమవుతుందంటే పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ తడి చెత్తని పొడి చెత్తని వేరు చేస్తున్నారా లేదా అని చెప్పి ప్రతిరోజు వచ్చి ఆ రిపోర్ట్ కార్డులో రాయాలి ఎవ్రీ డే. అండ్ దీస్ రిపోర్ట్ కార్డ్స్ విల్ బి వెరిఫైడ్ బై ద వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల ద్వారా పేరెంట్స్కి అవేర్నెస్ వస్తుంది, అకౌంటబిలిటీ ఫిక్స్ అవుతుంది. సో యాజ్ ఐ సెడ్, చిల్డ్రన్ ఆర్ ద ట్రూ అంబాసిడర్స్ ఆఫ్ స్వచ్ఛత. They only can bring the change because they are the next generation kids. At least their generation shall not be like ours. So that is my thinking. అందుకని ఈ రిఫార్మ్స్ అన్ని తీసుకురావడం జరిగింది. మరి తొందరలోనే నెల్లూరు నగరంలో ప్లాస్టిక్ని కూడా కంప్లీట్గా బ్యాన్ చేసే విధంగా చర్యలు కూడా చేపడతాము. సో అంచెలంచెలుగా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నాము. తప్పకుండా నెల్లూరు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా, అలాగే ఒక క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ అండ్ కంట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ కింద తీర్చిదిద్దడానికి మేమందరం కూడా చర్యలు తీసుకుంటాము. ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇందాక ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి చెప్పింది అనమాట, నెల్లూరు అంటే క్లీన్ సిటీగా గుర్తించకూడదు సార్, క్లీన్ సిటీ అంటే నెల్లూరుగా గుర్తించాలి అని చెప్పింది. ఎవరు చెప్పింది? రేజ్ యువర్ హ్యాండ్.
వెరీ గుడ్. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ us. అంటే థాట్ చూడండి, నెల్లూరుని వన్ ఆఫ్ ద క్లీన్ సిటీగా గుర్తించడం కాదు మన ఎయిమ్. క్లీన్ సిటీ అంటే దేశంలో ఎవరికైనా నెల్లూరు గుర్తు రావాలి. సో అది మన ఎయిమ్. సిటీని క్లీన్ చేయడం కాదు మన ఎయిమ్. అసలు ఆ పదాన్ని యొక్క అర్థాన్ని నెల్లూరు సిటీ కింద చూపించగలగాలి. సో దట్ ఈజ్ అవర్ ఎయిమ్. ఐ హోప్ యూ ఆల్ గెట్ ద ఎసెన్స్. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి చాలా ఇంత పెద్ద ఎత్తున వచ్చి సక్సెస్ చేసినందుకు ఒక్కొక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసినటువంటి పిల్లలు, ఐఎమ్ వెరీ సారీ దట్ ఐ మిస్డ్ ఇన్ ద మార్నింగ్, బట్ నా కోసం నాకు చూపించడం కోసం సాయంత్రం వరకు ఉంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ ఎవ్రీ స్కిట్, మీరు చేసిన ప్రతి స్కిట్, ప్రతి డాన్స్ పర్ఫార్మెన్స్ హ్యాస్ లాట్ ఆఫ్ మీనింగ్, హ్యాస్ a very very big message here that has to be communicated to each and every children, every citizen of Nellore. So I hope మనందరం కూడా ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లాగా ఉండాలి. ఒక మంచి క్లీన్ సిటీకి మార్పు తీసుకురావడానికి ఈ స్వచ్ఛ మహోత్సవం అనేది ఒక నాంది కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా తప్పకుండా పనిచేస్తారు, తప్పకుండా బిహేవియర్ చేంజ్ తీసుకురావడానికి తోడ్పడతారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే ఐ కీప్ టెల్లింగ్ దిస్, ఎవ్రీడే నెల్లూరులో 3 లక్షల కేజీలు చెత్త జనరేట్ అవుతుంది. 3 lakhs. సో జస్ట్ ఒక మంత్ తీసుకున్నా దట్ మీన్స్ 1 crore kgs ఆఫ్ గార్బేజ్. 1 కోటి కేజీల చెత్త నెలకి, సంవత్సరానికి 12 కోట్ల కేజీ. కెన్ యూ ఇమాజిన్? ఇదంతా మనం ఏం చేస్తున్నాము? తీసుకెళ్ళి డంప్ సైకిల్ డంపులు పడేస్తున్నాము. ఎవరికి నష్టము? ఎవరికి నష్టం? మనకే కదా. ఆల్ దీస్ ఆర్ కార్సినోజెనిక్. ప్లాస్టిక్ ఏదైతే చూస్తామో ప్లాస్టిక్ అంతా కార్సినోజెనిక్. కార్సినోజెనిక్ అంటే ఇట్ కాజెస్ క్యాన్సర్. హలో. సో ఈ మధ్య ఈ క్యాన్సర్స్ పెరిగిపోవడానికి కారణం మనం తింటున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మన లైఫ్ స్టైల్, ఇవే రీజన్స్. బికాస్ ఏదైతే మనం వెళ్ళి డమ్ చేస్తామో ఆ డమ్ చేసిన దాని వల్ల యానిమల్స్ తింటాయి, మళ్ళీ లైఫ్ సైకిల్లో యాడ్ అవుతాయి, ఫుడ్ సైకిల్లో యాడ్ అవుతాయి. ఆ ఫుడ్ సైకిల్లో ఉన్నటువంటి పౌల్ట్రీలో లేకపోతే మీట్ మళ్ళీ ఏదో ఒకటి తింటాం. దాని ద్వారా బయో కాన్సన్ట్రేషన్తో మనకి కార్సినోజెనిక్ ఎలిమెంట్స్ అని మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. సేమ్ ఆ డంప్ యార్డ్లో ఉన్నటువంటి వాటర్, గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. మళ్ళీ అదే వాటర్ని మనం డ్రింక్ చేస్తాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. ప్రతిదీ మనం ఏదైతే చేస్తున్నామో అది తిరిగి మనకే వస్తుంది. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ అవర్ నెక్స్ట్ జనరేషన్స్ ఆర్ సేఫ్. Earth doesn't belong to only us. Earth belongs to them also. So with these thoughts, I will leave here. From here onwards, ఇప్పటి నుంచి we would like to involve all school kids and all schools ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం ఎంటైర్ ఈ స్వచ్ఛత కార్యక్రమాలలో. మన నెల్లూరు మన బాధ్యతలు. అండ్ ఐ వాంట్ నెక్స్ట్ అవార్డ్స్ ఆర్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ప్రోగ్రామ్ విల్ బి ఒక గ్రీన్ స్కూల్ అనే కాన్సెప్ట్ మీ అందరికీ కాంపిటీషన్ పెడదాం అనుకుంటున్నాము. సో గ్రీన్ స్కూల్ అంటే మీరు జనరేట్ చేసినటువంటి వేస్ట్ని మీ స్కూల్లోనే డిస్పోజ్ చేయగలగాలి. నాకు మీ స్కూల్ నుంచి ఒక 1/2 kg వేస్ట్ కూడా నెలకి బయటకు రాకూడదు. సో దానికి ఏం ప్లాన్ చేస్తారు, ఎట్లా ప్లాన్ చేస్తారో ఇట్స్ అప్ టు యూ. సో అగైన్ ద బెస్ట్ స్కూల్ విల్ బి రివార్డెడ్ విత్ 1 lakh rupees. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఏం చేయాలన్నా కూడా యూ హ్యావ్ ఫుల్ ఫినాన్షియల్ సపోర్ట్. సో డోంట్ థింక్ అబౌట్ ద ఫినాన్సెస్. But I want one school to be turned into your schools, all my schools and corporations turned into a green schools. So clean and green schools ni నిర్మించడమే మనందరి యొక్క బాధ్యత. సో స్కూల్స్ నిర్మిస్తాం, దాని తర్వాత నగరాన్ని నిర్మిస్తాం. సో నగరంలో స్కూల్స్ కూడా పార్ట్ కాబట్టి కాంపిటీషన్ అమౌంగ్ ఆల్ ద స్కూల్స్. సో వర్కర్స్ ఉన్నారా ఇక్కడ?
సీఎం స్కూల్ దగ్గర ఉమా మహేశ్వర ఓకే వర్కర్స్ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీకున్నటువంటి అపోహలు దయచేసి కూడా వదిలేసేయండి. పెడతా జీవో నెంబర్ 279 ఒక ఇంప్లిమెంట్ చేస్తున్నారు, నాకు ఇక్కడ ఇంకా లేకపోతే నువ్వు నేరుగా వెళ్ళిపోయి మైక్రో పాకెట్ అనే అంశాన్ని ఆర్ అనే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నామను అపోహలు దయచేసి ఎవరు ఉండొద్దు. నేను మీ అందరికీ ఓపెన్ గా చెప్తున్నాను, వితౌట్ లోగో కూడా తీసుకో. ఎట్టి పరిస్థితుల్లో జీవో నెంబర్ 279 కానీ మైక్రో పాకెట్ అనే కాన్సెప్ట్ ని కానీ ఇంప్లిమెంట్ చేయకూడదు. కాకపోతే మన ముఖ్యమంత్రి గారు వార్డు సచివాలయం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కాబట్టి సచివాలయంలోనే ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి కాబట్టి వార్డు సచివాలయాన్ని యూనిట్ గా తీసుకొని వాళ్ళందరికీ కూడా మ్యాపింగ్ చేయబడుతుంది. అలాగే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పుష్ కార్డ్స్ అన్నింటినీ కూడా రీప్లేస్ చేసి మీకు వెహికల్ ద్వారానే డోర్ టు డోర్ కలెక్షన్ చేసేలాగా చర్యలు కూడా తీసుకుంటున్నాం ఆల్రెడీ. సుమారుగా ఒక 110 వెహికల్స్ నుంచి 120 వెహికల్స్ వరకు కూడా ప్రొక్యూర్మెంట్ చేయడానికి ప్రపోజల్స్ రెడీ చేస్తున్నాం. రానున్న 3-4 నెలల్లో 110-120 వెహికల్స్ కూడా వస్తాయి. సో వచ్చిన తర్వాత మన నెల్లూరు కార్పొరేషన్లో చిన్న చిన్న సందులు గొంతులు తప్ప ఎక్కడైతే వెహికల్ వెళ్ళదో ఆ ప్లేసెస్లో తప్ప మన వర్కర్ని ఎవరిని కూడా పుష్ కార్డ్ తీసుకొని వెళ్ళమన్నాం. సో వాళ్ళందరూ కూడా వెహికల్ ద్వారానే కలెక్షన్ చేస్తారు. సో వెహికల్ ద్వారా కలెక్ట్ చేయడం వల్ల మీ మీద పరిమాణం తగ్గుతుంది, అలాగే మీ మీద ఒత్తిడి తగ్గుతుంది. మీరు దాన్ని మోసుకుంటా లాక్కుంటా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. సో మీ యొక్క వర్క్ ప్రెషర్ని తగ్గించడానికి, మీ మీద ఉన్నటువంటి పనిభారం లేకపోతే ఒత్తిడి తగ్గించడానికి కార్పొరేషన్లో వివిధ చర్యలు తీసుకుంటున్నాము. మాకు మీ నుంచి కూడా సపోర్ట్ కావాలి. సో మీరు కూడా మా అందరికీ సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ అపీల్డ్ బట్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్. సో నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, కన్సిడర్ ఇట్ యాజ్ మై రిక్వెస్ట్. ప్లీజ్ ఎన్ష్యూర్ వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ ఈజ్ సెగ్రిగేటెడ్, డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ వచ్చిన మున్సిపల్ వెహికల్కి ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా గార్బేజ్ రోడ్డు మీద బిన్స్లో వేయకూడదని చెప్పి కోరుతున్నాను. రానున్న రోజుల్లో నెల్లూరు నగరాన్ని బిన్ ఫ్రీ నగరంలో కూడా చేద్దాం. ముందుగా 2 వార్డుల్లో చేస్తున్నాము. రానున్న ఏప్రిల్ 30వ తారీఖుల్లో 10 వార్డుల్లో 12 వార్డ్స్లో, దాని తర్వాత 54 వార్డ్స్లో కూడా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాము. 16 and 51 ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ బిన్ ఫ్రీగా చేయడం జరిగింది. సో ఈ విధంగా ఒక్కొక్క వార్డు క్లీన్ చేసుకుంటా నగరం మొత్తాన్ని క్లీన్ చేయాలన్న ఒక మంచి సంకల్పంలో నెల్లూరు నగరపాలక సంస్థ ముందుకెళ్తుంది. సో మీరందరూ కూడా సహకరిస్తారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో I once again thank everyone who participated in this Swachh Mahotsav, right from school children, teachers, headmasters, corporation staff, workers, secretaries, and Murali Krishna garu for addressing the gathering and motivating entire staff. So I wish and I thank each one of you, and let us all come together, let us all join hands in making this Nellore clean and green. Thank you.